శ్రేష్టమైన కొన్ని అద్భుతమైన మాటలను మనం ధ్యానం చేసుకుందాం. పరిస్థితులన్నీ ప్రపంచవ్యాప్తంగా మారుతున్న గడియల్లో మనం బ్రతుకుతున్నాం. దేవుని యొక్క సన్నిధిలో దేవుని పిల్లలైన మీరందరూ మీ ఆత్మీయతను శ్రద్ధగా కాపాడుకుంటూ ఆయన సన్నిధిలో, నా దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో మీ ఆత్మీయ విశ్వాసాన్ని రేపు ప్రభు ఎదుట మనం నిలబడగలిగేటట్లుగా, ఈ భూమి మీద మనల్ని ఎవరిని మెచ్చుకోకపోయినా రేపు మనం ప్రయాణం చేస్తున్న ఈ ఆత్మీయ యాత్రలో నువ్వు ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తున్నావో ఆ దేవుని ఎదుట నిర్దోషంగా నిలబడగలిగే విశ్వాస జీవితాన్ని కలిగి, అలాంటి భక్తిని కలిగి మనం ఈ భూమి మీద యాత్ర చేయాలి. హల్లెలూయా. కారణం, రేపు నిలబడే వాని ఎదుట నిలబడే అర్హత మనము కోల్పోతే మనం చేస్తున్న ఈ యాత్రకు అర్థం ఉండదు. కనుక చాలా జాగ్రత్తగా మనల్ని మనం సవరించుకుంటూ కట్టుకుంటూ ఒక ప్రయోజనకరంగా దేవుని ఎదుట నిలబడగలిగే ఆత్మీయతలో దేవుడు మనల్ని నడిపించునుగాక. చేద్దాం సంతోషంగా హల్లెలూయా. చేద్దాం హుషారుగా హల్లెలూయా, హల్లెలూయా. చేద్దాం చేతులెత్తి హుషారుగా హల్లెలూయా. దేవుని యొక్క సముఖంలో పరిశుద్ధ గ్రంథములో నుంచి అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసిన పత్రిక 16వ అధ్యాయం, రోమా పుస్తకము 16వ అధ్యాయం 16వ వాక్యం ఒకసారి చదువుదాం. సంఘ బిడ్డలారా, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకనిని ఒకడు వందనములు చేయుడి. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనాలు చెప్తున్నాయి. చాలు, జాగ్రత్తగా ఈ మాటలను మనం ఆలకిస్తాం. ఇదే మాటను అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వాక్యం ఒకసారి చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వాక్యం. క్రీస్తు నందున్న యేసు క్రీస్తును విశ్వసించిన నా దేవుని సంఘ బిడ్డలారా, మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. చేద్దామా గట్టిగా హల్లెలూయా. 14వ వాక్యం చదివావా? ఇంకొంచెం చదువు పైనుంచి. ఐదవ అధ్యాయము 13 చదువు. బబులోనులో మీ వలె నేర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును, ఇదిగో ఈ మాట, ప్రేమ గల ముద్దుతో ఒకనిని ఒకడు, చాలు. సంఘానికి ఒక అద్భుతమైన దైవికమైన క్రమాన్ని నేర్పిస్తున్నాడు దైవజనుడు. ఏమని నేర్పిస్తున్నాడంట? అయ్యా సంఘ బిడ్డలారా, మీరు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగిన ముద్దుతో మీరు వందనాలు తెలియజేసుకోండి. అదే దైవజనుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ పవిత్రమైన ముద్దు పెట్టుకొని మీరు వందనాలు తెలియజేసుకోండి. నా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో చాలా పర్యాయాలు ఈ యొక్క ముద్దు గురించి రాయబడతాయి. ఈ అనుభవం ఒక ప్రేమకు చిహ్నం. అందుకనే పరమగీతాల పుస్తకాలు రాస్తూ కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి అని రాస్తాడు.
దేవుని సంఘానికి నేర్పిస్తున్న ఒక దైవికమైన క్రమం ఏంటంటే, మీరు పై ప్రేమను చూపించకుండా మీ హృదయాంతరంగంలో నుంచి యథార్థమైనటువంటి ప్రేమ అనురాగాలు కలిగిన దేవుని బిడ్డలుగా మీరు ఒకరి పట్ల ఒకరు అలాంటి సద్భావన కలిగి మీ ప్రేమ నిష్కపటమైనదిగా ఉండాలి అని చెప్తుంటాడు. అంటే అర్థం ఏంటంటే, కేవలం పైకి మాత్రమే ఒక వ్యక్తిని ఘనపరుస్తూ, పైకి మాత్రమే భక్తిని ప్రదర్శిస్తూ, పైకి మాత్రమే లేని భక్తి ఉన్నట్టు ప్రదర్శిస్తూ బ్రతకకుండా మీ అంతరంగములో నుండి యథార్థమైన ప్రేమ కలిగిన అనుభవంలో మీరు ఒకరిని పట్ల ఒకరు సద్భావన కలిగి బ్రతకాలి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన రాయబడుతుంది. ఏంటంటే, చదువుతారు ఒక మాట. సామెతల పుస్తకం 27వ అధ్యాయం 6వ వాక్యంలో ఒక మాట చదువుదాం. సామెతల పుస్తకం 27వ అధ్యాయం 6వ వాక్యం. మేలును కోరి, ఇదిగో ఏ స్నేహితుడైతే మీరు క్షేమంగా ఉండాలని కోరుకుంటాడో, ఏ వ్యక్తి అయితే ఒక వ్యక్తి యొక్క క్షేమం, నెమ్మది, మేలును, ఆశీర్వాదాన్ని కోరుతాడో వాడు కఠినంగా, ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆ మాట గాయంగా అనిపిస్తుంది, ఆ మాట బాధగా అనిపిస్తుంది, ఆ మాట కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తుంది. కానీ ఆ మాట మాట్లాడిన దాని వెనక భావం ఏంటంటే, నీవు క్షేమంగా ఉండాలి. హల్లెలూయా. నీకు దీవెన కలగాలి, నువ్వు మేలుగా బతకాలన్న ఆశతో ఎవడైతే మేలును కోరుతాడో వాడు గాయపరిచే మాటలే మాట్లాడతాడు, ఖచ్చితమైన మాటలు, కఠినమైన మాటలే మాట్లాడతాడు. కానీ పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. బాగా పేరుకు పగవాడే, కానీ వాడి మాట ఒక వ్యక్తి ముద్దు పెట్టినట్లే ఉంటుంది. పెట్టేది ముద్దే, కానీ గుండెలో పగ. పగవాడు ప్రేమ కలిగినట్టు నటిస్తున్నాడు, ప్రేమ కలిగిన వాడు కఠినంగా మాట్లాడుతున్నాడు. ఈ రెండు అనుభవాలని మనం చాలా జాగ్రత్తగా వివేచించగలిగే బిడలంగా ఉండాలి. కారణం ఏంటంటే, బయట కనబడేది కాకుండా అంతరంగంలో నుంచి వచ్చేదై ఉండాలి. మన భక్తి అయినా, మన ప్రేమ అయినా, ఒక తోటి వ్యక్తి పట్ల మనం ప్రవర్తించే ప్రవర్తనైనా పగవాని వలె లోపట పగబెట్టుకొని పైకి ప్రేమ కలిగినట్టుగా ముద్దులకే మాటలు మాట్లాడి ప్రయోజనం లేదు. అందుకనే దేవుని వాక్యం అంటుంది, పగవాని ఇంట క్రొవ్విన మాంసము తినడం కంటే ప్రేమ కలిగిన చోట ఒక సాధారణమైన భోజనం చేయడమే మంచిది. ఈ ప్రేమ నోటికి మాత్రమే, పెదవులకు మాత్రమే పరిమితం కాకుండా, మన భక్తి పై రూపానికి మాత్రమే కాకుండా, యథార్థత కలిగి అంతరంగములో నుంచి కలిగిన భక్తిగా దేవుని బిడలమైనటువంటి మనం అలాంటి జీవన విధానం చేయాలి అన్న సంగతిని పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డలారా, మనం ఏ కాలంలో బ్రతుకుతున్నాము అని అంటే, ముఖస్తుతి చేసే కాలంలో బ్రతుకుతున్నాం. చెప్పండి ఏంటి? చెప్పండి, నోరు తెచ్చి గట్టి చెప్పండి. ఏ కాలం ఇది? మన భాషలో చెప్పాలంటే అంత గ్యాస్ కొట్టే కాలంలో ఉన్నాం. ముఖస్తుతి, ముఖం ముందే, ప్రేమంత ముందే, మాట ముందే, అంత ముందే, చాటుకు వేరో. ముఖస్తుతి చాలా ప్రమాదం. మనల్ని పొగిడేవాడు భూమి మీద లేకపోయినా పర్వాలేదు, కానీ మన గురించి ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవాడు మనకు ఉండడం మనకు మంచిది. కారణం ఏంటంటే, ఈ కాలంలో, ఈ భూమి మీద బ్రతికిన ఈ కొద్ది కాలంలో వాళ్ళు అన్న మాటలు కొంచెం బాధ అనిపిస్తాయేమో, కానీ రేపు ప్రభు యొద్ద నిలబడడానికి చాలా ఉపయోగకరంగా మారుతాయి. కారణం ఏంటంటే, అదే దైవజనుడైన పౌలు తిమోతికి రాస్తుంటాడు. తిమోతికి రాసిన మొదటి పుస్తకం 4వ అధ్యాయం ప్రారంభ వాక్యం ఒకసారి చదువుదాం. అయితే కడవరి దినములలో కొందరు విశ్వాసులు, సేవకులు
అబద్ధికముతో కూడిన వేషధారణ వలనైనా మోసపరిచే ఆత్మల యందు దయ్యముల బోధ యందు. బాగా వినండి, బోధ అంటే ఎవడు? బోధ చెప్పే సేవకుడు, బోధ మాట. ఈ రెండు మోసంతో కూడిన కొన్ని ప్రజలు ఉంటారు. వారి యందు లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులవుతారు. హల్లెలూయా. చేద్దామా గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మనం కూడా ఈ భూమి మీద ఒక సాధారణమైన మనుషులం. మనల్ని బాగా ప్రేమించి మురిపెంగా మాట్లాడే వాళ్ళు మనకు దొరికితే చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కొంతమందికి అవి వాటి కోసం వెతుకుతుంటారు. కానీ దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా వినండి. నిన్ను పొగడేవాడు దొరికాడు అని అంటే నీకు తొందరలో బొంద పెడతాడని గ్యారంటీ. నిన్ను తొందరలో నీ నాశనానికి పునాది వేస్తాడు అన్న సంగతి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఈ కాలం విశ్వాసులు ఎవరు కావాలి, ఎలాంటి సేవకుడు కావాలంటే వాళ్ళు ఏమి చేసినా షబాష్ అనే సేవకుడు కావాలి. వాళ్ళు ఎలాగూ బతికినా, ఎలాంటి జీవన విధానము చేసినా నువ్వు బాగున్నావు, నువ్వు లేకపోతే ఏం నడవదు అని వాళ్ళను పురికొల్పి వాళ్ళు చేసే ప్రతి అనుభవాన్ని రైట్ అనేవాడు కావాలి. దేవుని వాక్యం అంటుంది, దేవుని బిడ్డలారా, పవిత్రమైన ముద్దు, పవిత్రతతో కూడిన మాటలు. నిజంగా ఆ మాటలు యథార్థంగా మాట్లాడుతున్నావా? నిజమైన మాటలేనా అవి? లేకపోతే ఆ మనిషిని మైమర్పించే మాటలా? ఆ మనిషిని కాస్త డైవర్ట్ చేసే మాటలా? మనం బాగా అర్థం చేసుకోవాలి. అందుకని దైవజనుడైన పౌలు అంటాడు, ప్రజలు నన్ను పొగిడిన ఎడల నాకు శ్రమ. ఎప్పుడైతే ప్రజలు నిన్ను పొగడడం స్టార్ట్ చేస్తారో కొంతమంది సేవకులు ఉంటారు. అలా ఉంటారంటే మీ విలువ మీ అయ్యగారికి తెలియదు, కానీ నీలాంటి విశ్వాసి నాకు దొరుకుంటేనా అదట, నీలాంటి విశ్వాసి నాకు దొరుకుంటే అసలు నేను ఎక్కడో వాడుకునేవాడిని. ఇప్పుడు ఈ విశ్వాసం అనుకుంటాడు, నా విలువ ఎంత పెద్దది, మా అయ్యగారు అసలు నన్ను పట్టించుకోడు, అసలు నన్ను లెక్కే చేయడు. చూడు ఈ అయ్యగారు చూడు, ఒక 5 వారాలు వరుసగా ఆరాధనకు పోతే నీ విలువ ఏంటో ఆయనకు కూడా తెలుస్తుంది. అంటే వ్యర్థం, అపవిత్రమైన ముద్దు, పేరుకు ప్రేమ కలిగిన మాటే. ఇవి ఎలాంటిదో తెలుసా? ఒకరోజు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారిని గెత్సెమనే తోటలో యూదా ఇస్కరియోతు వాళ్ళందరూ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, నేను వెళ్ళి ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనను మీరు పట్టుకోండి అని సైనికులందరినీ అక్కడ కాపుగా ఆపించి బల్లాలతో ఆయుధాలతో వాళ్ళందరిని తీసుకుని వచ్చి, దైవజనుడు ఈ యొక్క యూదా ఇస్కరియోతు 3.5 సంవత్సరాలు నా ప్రభుతోనే తిరిగి ఒక నమ్మకమైన వాడిగా ఉన్నట్టుగా నటించి ప్రభు దగ్గరికి వెళ్ళంటాడు, బోధకుడా నీకు శుభం. బాగా వినండి, ఏందట, బోధకుడా నీకు శుభం అని చెప్పి కౌగిలించుకొని యేసు ప్రభుల వారిని ముద్దు పెట్టుకుంటాడు. ఇప్పుడు బాగా వినండి, మనకు తెలిసిన పరిభాషలో మనకు తెలిసిన అర్థం ఏంటంటే, ప్రేమ ఉంటేనే కదా ముద్దు పెట్టుకుంటాం. ఒక పాపను, ఒక బాబును, మన పిల్లలని మనం దగ్గర తీసుకొని ముద్దెందుకు పెట్టుకుంటామని అంటే, మన గుండెల్లో అతని పట్ల ఉన్నటువంటి ప్రేమకు గుర్తు కదా. ఈ మనిషి ఏంటి, ముద్దు పెట్టుకున్నట్టే పెడుతున్నాడు కానీ వెనక శత్రువులకు అప్పగించేశాడు. ముద్దు పెట్టి అప్పగించిన క్షణం యేసు ప్రభు దేహంలో రక్తము ధారలు బయటకు వచ్చాయి. అంటే ఈ ముద్దు పేరుకు ముద్దే, కానీ కపటమైన ఆలోచనలు, కపటమైన తలంపులు. బాగా వినండి, ఈ కాలంలో జరిగే పరిస్థితులు అవే. ఈ కాలంలో చాలామంది మోసపూరితమైన మాటలు లేనివి ఉన్నట్టుగా చేసి, నీ స్థాయికి మించిన పెద్ద పెద్ద మాటలు నీకు చెప్పి, అలాంటి నేను విశ్వాస జీవితం చేస్తున్నప్పటి నుంచి వింటున్నాను. నేను ఎవరిని అంత ఈజీగా నమ్మను. దేవుని వాక్య జ్ఞానం ఉన్నోడికి, పరిశుద్ధాత్మ నడిపింపు ఉన్నాడు బాగా గుర్తుపడతాడు.
ఇవి గ్యాస్ కొట్టే మాటలా, నిజమైన మాటలా? అర్థమైందండి. ఇంటికి రాగానే నేను బొంబాయి పట్టణంలో ఉన్నప్పుడు ఒక పాస్టర్ గారు వచ్చారు ఇంటికి వచ్చి, బాబా ఏంటి బ్రదర్ మీ ఇల్లు వెలిగిపోతుందని అన్నాడు. ఏమైంది అని అన్నాను. దేవుని మహిమతో మీ ఇల్లు కాలిపోతుంది అని అన్నాడు. ఆయనకు నేను ఏమనలే కానీ నా మనసులో అనుకున్నాను, నువ్వు నన్ను ఏం గ్యాస్ కొట్టకు, నేనేంతో నాకు బాగా తెలుసు, ఇదేం పరలోకమేం కాదు, ఇది బొంబాయే, మామూలు ఇల్లేతి అనుకున్నాను. అంటే అర్థం ఏంటంటే మనిషిని లేనిపోని పొగడుతలతో మాట్లాడి, లేనిపోని మాటలు చెప్పి, బోధకుడా నీకు శుభం అని ముద్దు పెట్టుకున్నట్టే పెట్టినప్పుడు ప్రభు అంటాడు, యూదా ముద్దు పెట్టుకొని నీ బోధకు నేను అప్పగిస్తున్నావా? బాగా వినండి. ముద్దు పెట్టుకొని అప్పగిస్తున్నావా? ఇలాగ పొగిడే వాళ్ళు కావాలి, ఇలాగ గ్యాస్ కొట్టే వాళ్ళు కావాలి. ఏ సంఘంలో బల్ల తీసుకుంటారో, ఏ సంఘంలో దైవజనుడు వాళ్ళ కోసం ఉపవాసాలు ఉంటున్నాడో, ఏ సంఘంలో వారికి దైవ క్రమాలు నియమాలు నేర్పాడో, ఏ దైవజనుడు వారికి రక్షణ బాప్తిస్మానికి సువార్త చెప్పి నడిపించాడో, ఆ వ్యక్తి సువార్తను, ఆ వ్యక్తి మాటలను ఒక్కసారి కూడా స్టేటస్లో ఉండదు. కానీ అసలు వీడి ముఖం ముక్కు తెలియని వాడు ఉంటాడు అక్కడ. ఆ మాటలు ఈ స్టేటస్లో ఉంటాయి. ఆ మందిరానికి వెళ్తున్న పాస్టర్ గారి మాటలు ఉండవు స్టేటస్లో. నీకు తెలుసా? నీ కోసం ఎప్పుడైనా ఒక పూట ఉపవాసం ఉన్నాడా? నువ్వు స్టేటస్ పెట్టుకున్న మనిషి. నీ కోసం ఎప్పుడైనా నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేశాడా? నీ ఇంటికి వచ్చి ఎప్పుడైనా మోకరించి ప్రార్థన చేసి నీ భార్య భర్త పిల్లలు సమస్యల మధ్యలో నీకు సలహా ఇచ్చి నీ కుటుంబాన్ని కట్టాడా? ఎందుకు? ఈ దైవజనుడు నీ జీవితాన్ని ఎరిగిన వాడు కనుక ఖచ్చితంగా బ్రదర్ ఇది తప్పు, అమ్మ ఇది తప్పు, ఇలా ఉండొద్దు అని క్రమంగా ఖచ్చితంగా చెప్పేసరికి వీడికి నచ్చదు. ఈ గాసు కొట్టే మాటలు ఉంటారు కదా, ఇందులో ప్రొఫైల్స్ పెట్టుకుంటారు, స్టేటస్లు పెట్టుకుంటారు. మన తెలంగాణ సామెతలు అంటామే, తిన్నింటి వాసలు లెక్క పెడతారని. ఇదంతా వీళ్ళే, ఈ బాపతే. ఏం తెలుసు నీకేం తెలుసు? ఆలోచించు. బోధకుడా నీకు శుభం అని ముద్దు పెట్టుకుంటున్నాడు. అందరూ అనుకుంటున్నారు యూదా ఇస్కరియోతు వచ్చి కౌగిలించుకోగానే అబ్బా ప్రేమ కలిసిపోయింది అనుకున్నారు, అబ్బా మళ్ళీ ఏకమైపోయారు అని అనుకున్నారు. యూదా పశ్చాత్తాపం పొందాడు, మారు మనసు పొందుకున్నాడు, యూదా మార్పు పొందాడు అని చుట్టుపక్కల సేవకులు అనుకున్నారు. కానీ కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, బోధకుడా అని కూడా అంటాడు, శుభం కలుగును గాక అంటాడు. కానీ వెనక కత్తులు దాచిపెట్టుకొని వచ్చాడు. సర్వము ఎరిగిన దేవుడు గనక యూదా నువ్వు ముద్దు పెట్టుకొని అప్పగిస్తున్నావా అని అన్నాడు. ముద్దు పెట్టుకొని పక్కకు జరిగాడు. వెంటనే వెనక దాచుకున్న శత్రువులు వచ్చారు, ప్రభువుని పట్టుకున్నారా? ఈరోజు నా దేవుని పిల్లలారా, ఒక దేవుని సేవకుడిగా దేవుని వాక్యాన్ని ఎత్తిపెట్టి మాట్లాడుతున్నాను. ఈరోజు నీ భక్తి ఎలా ఉంది? స్తుతే దేవుని నిజంగా స్తుతించేవాడివేనా? ఒక దైవజనుని నిజంగా గౌరవించేవాడివేనా? దేవుని మందిరాన్ని నిజంగా ప్రేమించేవాడివేనా? లేకపోతే అంత డ్రామానా? చాలా మంది ఈ కడవరి దినాలలో దైవజనుడైన పౌలు తిమోతికి రాసినట్టుగా వేషధారణ అనే వేషము వేసుకొని అబద్ధమనే ఆత్మ వాళ్ళ మీద నిలబడి ప్రజలను మోసం చేస్తూ ఉంటారు, ప్రజలను మోసం చేసుకుంటూ ఉంటారు. ఆ మోసం ద్వారా ఎంత ప్రమాదమో నేను మీకు కొన్ని విషయాలు చూపిస్తాను. నీ వ్యక్తిత్వం ఎలా ఉండాలో తెలుసా? ఉన్నట్టుగా ఫెయిర్గా మాట్లాడే తత్వం ఉండాలి, చాలా క్లియర్గా బతికే అనుభవం ఉండాలి. లేనిది చూపించొద్దు. కపటమైన ప్రేమ చూపించొద్దు, నిష్కపటమైన ప్రేమ చూపించు.
చెప్పాను కదా ఇంతకుముందు, ఒక దైవజనుడు నాతో చెప్పాడు, అయ్యా మా విశ్వాసాల ఇంటికి పోతే అన్నం పెట్టారయ్యా, ఆ అన్నంలో మందు పెట్టారయ్యా అని అన్నారు. అందట అన్నంలో మందు. అయ్యా మీకోసమే అయ్యా ఈరోజు మా పెళ్లి రోజు, మాకెవరున్నారయ్యా మీరు తప్ప, మీరే మా తండ్రి, మీరే మా తల్లి, మీరే మా సర్వమయ్యా అని పిలువగానే సావుకుడు పాపం మా విశ్వాసులు మంచోళ్ళు కదా అని అనుకున్నారు. అయ్యా మీకోసమే వేసానయ్యా, బ్రదర్ మీరు కూడా తినండి అంటే, లేదు లేదు మీరు తిన్నాక తింటామయ్యా. మర్యాద అని ఆయన అనుకున్నాడు, కానీ ఆ తిండి పెట్టే తిండిలో మందు ఉందా సంగతి ఆయనకు తెలియదు. ఆలోచించండి, ఈరోజు మీకు ఎంతమందిని చూపించాలి? లేని ప్రేమను ఒలికించేవాడు, లేని భక్తిని చూపించేవారు. ఇలాంటి వారిని గురించి ప్రభు వేల సంవత్సరాల క్రితమే ఒక అద్భుతమైన మాట, ప్రవచనం బైబిల్లో రాయబడేది. చదువుతారా? యెషయా గ్రంథం 29వ అధ్యాయం 15వ వాక్యం ఒకసారి చదువుదాం. తమ ఆలోచనలు యెహోవాకు తమ దేవుడికి కనబడకుండా లోపట వాటిని మరుగు చేయ. 15వ వాక్యం చదువుతున్నావా? మమ్మును ఎవరు, మా పని ఎవరికి తెలియను అనుకొని, అయ్యో మీరెంత మూర్ఖులు. 13 చదువు. ప్రభు ఇలాగూ సెలవిస్తున్నాడు, ఇదిగో ఈ ప్రజలు నోటి మాటతో, ఇదిగో నా వైపు చూడండి, ఆమె చదువుతుంది. నోటి మాటతో వస్తున్నారు, మనసులో లేదు. ప్రభు అంటున్నాడు, ఈ ప్రజలు నా దగ్గరికి వస్తున్న సంఘ బిడ్డలు, ఆదివారం కదా వెళ్ళకపోతే బాగుండదు, ఒకవేళ వెళ్ళకపోతే పాస్టర్ ఫీల్ అవుతాడేమో, వెళ్ళకపోతే ఈ ఆదివారం అంతా ఈ వారం అంతా నాకు బాగుండదేమో, వెళ్దాం ఒక 2 గంటలు అలా కూర్చొని వద్దాం, మళ్ళీ తలనొప్పి ఎందుకు సేవకులతోటి దేవునితోటి, అట్లా పోయి హాజరేసుకొని వద్దాం. దేవుడు అంటున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు. పెదవులతో, మనసులో లేదు స్తుతి, మనసులో లేదు ఆరాధన, మనసులో లేదు దేవుని పట్ల మమకారం, మనసులో లేదు దేవా నా జీవితానికి ఆది అంతము నీవే, నా బ్రతుకుకు మూలము నీవే, నీవు లేకపోతే నా జీవితం శూన్యం అన్న భావజాలం మనసులో ఏమీ లేదు. పెదవులతో ఘనపరుస్తున్నారు, కానీ తమ హృదయములు నాకు దూరము చేసుకున్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల పద్ధతులను బట్టి, వారు ఎవడో నేర్చుకున్న పద్ధతిని బట్టి నా దగ్గరికి వస్తున్నాడు, కానీ నిశ్చయంగా నన్ను ఆరాధిస్తున్న దేవుడు, నేను సేవిస్తున్న దేవుడు, ఆరాధనకు యోగ్యుడు, నేను వెళ్ళాలి ప్రభు సముఖంలో, నన్ను నేను తగ్గించుకోవాలి, నా జీవితానికి మూలమయ్యున్న దేవుని పాదాల చెంత నన్ను నేను అప్పగించుకొని ఈ వారమంతా ఆయన కృప పొందుకొని నేను వెళ్ళాలి అన్న భావజాలం గుండెలో లేదు. ఏదో వచ్చామా అంటే వచ్చాము, ఏదో వెళ్ళాలి కనుక వెళ్ళాలి, ఏదో కూర్చున్నామా, ఆన్లైన్లో కూర్చున్నామా, మొహం కనబడిందా, అయిపోయా. ఏం చెప్పాడు వాక్యం? వినపడలే. వింటే కదా వినపడితే, ఎందుకు వినపడదు? వింటే కదా. ఈ భక్తత ఎలా ఉందనంటే పైనే అంత పూత. బాగా వినండి, ఒక సమాధికి ఏషియన్ పెయింట్ వేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. పైన మాత్రం మంచి పెయింట్ కోటింగ్, లోపల మాత్రం సచ్చిన శవం, పురుగులు పట్టిన దేహం, మురికి వాసన. ఎంత పెయింట్ వేసినంత మాత్రాన సమాధి కాకపోతుందా ఏంటి? నీ అంతరంగం అంతా లోక సంబంధమైనవి పెట్టుకొని పైపైన భక్తి చేస్తే ప్రభు అంటున్నాడు, ఎవరు మిమ్మల్ని రమ్మన్నారు నా సన్నిధికి?
పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు, కానీ మీ అంతరంగములను నేను బాగుగా ఎరిగిన దేవుడని నేను. పవిత్రమైన ముద్దు పెట్టుకొని, ప్రేమ కలిగిన ముద్దు పెట్టుకొని మీరు ఒకరితో ఒకరు ప్రేమగా ఉండండి, సంఘముతో ప్రేమగా ఉండండి. మీ ముద్దు పవిత్రమైనదై ఉండాలి. ఒక ముద్దు పవిత్రకు ప్రేమకు సూచనైతే యూదా ఇస్కరియోతు పెట్టుకున్నట్టుగా కాకుండా దేవునితోనూ సంఘముతోనూ సేవకులతోనూ నీకిచ్చిన విశ్వాస కుటుంబాలతో నిష్కపటమైన భావజాలము కలిగిన విశ్వాస బిడ్డగా మనం బతకాలి. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. లోకములో మీకు మంచి చెడు చెప్పేవాడు, అర్థమవుతుందండి, విద్య నేర్పేవాడు కఠినంగానే ఉంటాడు, బుద్ధి జ్ఞానము నేర్పేవాడు ఖచ్చితంగానే ఉంటాడు. నేర్పే విద్య కఠినంగా ఉన్న ఒక అధ్యాపకుడు ఒకసారి యొక్క కఠినత్వం నీకు భవిష్యత్తునిస్తుంది తప్ప నిన్ను పాడు అయ్యేదో. ఏం కాదురా, నకలు కొట్టుకోండిరా, డైరీ తెచ్చుకో, రాసుకోరా అనేవాడు ఎవరైనా దొరికాడంటే నువ్వు సర్వనాశనం అవుతావు. వాడి ద్వారా నీ జీవితం పాడవుతుంది. నీకు నేర్పేవాడు కావాలి. ఈరోజు చాలామంది ఉన్న లోకంలో సేవకులు, నువ్వెలా అయినా బతుకు, నీ కుటుంబం ఎంత ప్రమాదకరంగానే ఉండని, నీ పాపం, నువ్వు చేస్తున్న అక్రమమైన క్రియలు ఎత్తిపెట్టరు. వాళ్ళకు వాళ్ళ లాభం. ఎందుకు మాట్లాడతారు తెలుసా? ఇలా చదువుతారా? యూదా పుస్తకం 1వ అధ్యాయం, యూదా రాసిన పుస్తకం 16వ వాక్యం చదువు. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుష్యులను కొనియాడుచు. హల్లెలూయా. చదమసల చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. నెలకు ఒక 20-30 వేలు దశమ భాగం ఇచ్చే సిస్టరో బ్రదరో మందిరంలో ఉంటే వారికి శాలువాలు కప్పితే, అర్థమవుతుందా, 31కి న్యూ ఇయర్కి ఇదిగో అక్కే మనందరికి భోజనాలు పెట్టించింది, చప్పట్లు కొట్టండి అని 4 చప్పట్లు కొట్టిస్తే అర్థమవుతుందా? గ్యాస్ కొట్టే మాటలు, ముఖస్థుతి చేసే మాటలు ఎక్కడైతే మాట్లాడతారో, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది దేవుని బిడ్డలారా, వారు తమ లాభము నిమిత్తము ఏం చేస్తారట? మనుషులను కొనియాడుతారు. ఆ మాటలు బాగా వినండి. మనుషులు నిన్ను కొనియాడిన ఎడల నీకు నీకు శ్రమ. చదివారా బైబిల్? ప్రజలు నిన్ను గ్యాస్ కొడుతున్నారని అంటే నీకు మూడిందని అర్థం. బాగా అర్థం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో రాస్తున్నాడు, మనుషులు నన్ను పొగడిన ఎడల, మనుషులు నిన్ను కొనియాడిన ఎడల నీకు శ్రమ. చాలా జాగ్రత్తగా ఉండు. నీతో ప్రజలు చాలా మెప్పించే మాటలు, ఉబ్బిచ్చే మాటలు నీకు చెప్తున్నారు అని అంటే అది ప్రేమ కలిగిన ముద్దులతో కూడిన మాటలు కావు. సంథింగ్ ఎక్కడో విషము దాగి ఉంది. ఎక్కడో నిన్ను మోసం చేయాలని ఆలోచనలో ఉన్నారు. వాళ్ళెక్కడో నిన్ను పాడు చేయాలని ఆలోచనలో ఉన్నారు. అందుకనే యూదా ఇస్కరియోతు వలె ఇదిగో దేవుని బిడ్డలారా, బోధకుడా శుభము అని పలికినట్టే పలికి వెనక దాగి ఉన్న శత్రువుల చేతికి అప్పగించినట్టుగా మీ ప్రేమ కపటముతో ఉండొద్దు. కపటమైన మాటలు మాట్లాడే వారికి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం బ్రతుకుతున్న దినాలు అవి, మనం బ్రతుకుతున్న దినాలు. అలాంటి బోధకులు ఉంటారు. నేను ఒకరోజు ఒక ప్రాంతానికి వర్తమానం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు ఒక విశ్వాసిని పంపించాడు రిసీవ్ చేసుకోవడానికి. వెహికల్ 4 వీలర్ తీసుకొని వచ్చాడు బస్ స్టాండ్కి. నన్ను ఎక్కించుకున్నాడు. తీసుకెళ్తూ మందిరం ముందే వాళ్ళ ఊర్లో వాళ్ళ ఇల్లు ఉంటుంది. అన్న ఒక్క నిమిషం, పాస్టర్ గారు ఇక్కడనే రిఫ్రెష్ అయ్యి టీ తాగి రమ్మన్నారు, మందిరం కాడ వసతి ఏమి లేదు అని చెప్పగానే సరే అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళాం.
ఆ హాల్లో నన్ను కూర్చోబెట్టాడు. ఆ హాల్లో నన్ను కూర్చోబెట్టి వాళ్ళ సిస్టర్ టీ పెట్టుకోవడానికి వెళ్ళింది. బ్రదర్ కూడా లోపలికి వాష్రూమ్కి వెళ్ళాడు. నేను ఆ ఇంట్లో చూస్తుంటే చాలామంది సేవకులతో దిగిన ఫొటోస్ ఉన్నాయి. ఈయనెవరు అని అంటే ఆయన పలానా చెప్తున్నాడు. మీ అయ్యగారు లేరా అని అంటే మా అయ్యగారు. అందరి ఫోటోలు ఉన్నాయి, వాళ్ళ అయ్యగారి తప్ప. అభిమానులు చెప్పండి, వీళ్ళందరూ ఎవరు? అభిమానులు. అర్థమవుతుందా? వాళ్ళ అయ్యగారి ఫోటో. నేను అన్నాను, బ్రదర్ మీ అయ్యగారి ఫోటో లేదు ఇలా? లేదన్నా అని అన్నాడు. మీ అయ్యగారి ఫోటో లేదు, మీ అయ్యగారితో దిగిన ఫోటో లేదు, మీ అయ్యగారి ఫోటో, మీ పాస్టరమ్మ గారి ఫోటోలు పెట్టుకోవడము తప్ప ఒప్ప తర్వాత సంగతి. కానీ ఇంట్లో ఫోటో పెట్టుకోలేనావు, దిగిన ఫోటో పెట్టుకోలేని అనుకుంటే మీ దైవజనులు లేరా ఎవరు? ఇవందరూ ఎవరు అని అంటే వేరే వేరులు. నీ సేవకుని గౌరవించిన నీ మైండ్ అదేం మనసు నాకు అర్థం కాదు. నీ హృదయంలో నేను నడిపిస్తున్న దైవజనుని పట్ల నీకు సద్భావన లేదు. నీకు ఏ ఉద్దేశంతో మందిరానికి వెళ్తున్నావు, ఎలా సేవిస్తున్నావో చూస్తే అర్థమైపోతుంది నిన్ను. ఇది పద్ధతి కాదు. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, సంగమా మీకు 10,000 మంది బోధకులు ఉన్నా తండ్రి ఒక్కడే. నీకు మేలు చేసేవారు, నీకు సలహా ఇచ్చేవారు, నీకు క్షేమాన్ని కోరి ప్రార్థన చేసేవారు 1000 మంది సేవకులు నీకు పరిచయాలు ఉండని నిన్ను కని నీకు రక్షణ వైపు నడిపించి, నీకు బల్లిచ్చి, నీకు ప్రభుభోజన సంస్కారంలో పాలు పంపులు చేయించి, మంచి చెడు నేర్పి, నీకు ఒక దైవికమైన కృపలో నడిపిస్తున్న నీ సేవకుడు నీకు తండ్రి లాంటోడు సుమా. 100 మంది స్నేహితులు ఉంటారు మనకు. తండ్రులు కూడా 100 మంది ఉంటారా? బ్రదర్ ఉంటారా? తండ్రి ఒక్కడే. నీ పరిచయాలు 100 మంది ఉండని నీ తండ్రి కంటే ఎవడు ఎక్కువ కాదు. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. చబలు షర్గా హల్లెలూయా. హల్లెలూయా. మీకేం తెలుసు? సేవకులు 100 మంది సేవకులు నాకు పరిచయం. కానీ ఇక్కడికి అంత ఈజీగా నేను ఎవరిని పిలుచుకోను. కారణం, నన్ను నడిపిస్తే ఒక నాయకుడు ఉన్నాడు, నన్ను నడిపించే ఒక సేవకులు ఉన్నారు. వాళ్ళే నాకు ప్రాముఖ్యం. కారణం, దేవుని వాక్యం చెప్తుంది, నా ముఖ స్తుతి కోరేవారు నాకు ముఖ్యం కాదు. పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తున్న పాఠం, ఈ కడవరి దినాలు ముఖస్థుతి చేయడం మానేయి. నీకెవరైనా ముఖస్థుతి చేసేవారిని కూడా నువ్వు పెంచుకోకు. ఎంత ప్రమాదమో నేను మీకు ఒక మాట చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో దైవజనుడైన ఏలియా సేవ చేసిన దినాల్లో ఏలియా యెజబెలు యొక్క భయంకరమైన ప్రవర్తనను బట్టి తన ప్రాంతాన్ని విడిచిపెట్టి, కర్మేలు ప్రాంతాన్ని విడిచిపెట్టి దూర ప్రాంతంలోకి వెళ్ళి దాక్కున్నాడు. చాలామంది సేవకులను యెజబెలు చంపేసేది. భయంకరమైన ఆమె సేవకులు కనపడితే చంపేస్తుంది. ఇప్పుడు ప్రభు ఏలియాతో మాట్లాడుతున్నాడు, ఏలియా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఇప్పుడు ఏలియా జవాబిస్తున్నాడు. అందరు తీయండి ఒకసారి మాట. రాజులు మొదటి పుస్తకం 19వ అధ్యాయం 18వ వాక్యం. ఇశ్రాయేలు వారిలో ఇంకొంచెం పైనుంచి చదువు, 17 నుంచి చదువు. ఏలియా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అన్న మాట నుంచి చదువు. 15, 16 చూడు. చదువుతురా 15 చదువుతురా. అప్పుడు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దానిలో ప్రవేశించి హజాయేలుకు పట్టాభిషేకము చేయుము. ఇశ్రాయేలు వారి మీద
ఉమ్, ఉమ్, ఆ, ఉమ్, ఉమ్. ఇదిగో ఈ మాట చూపిస్తుంది. అయినను ఇజ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళు ఉండకయు నోటితో ఆ బయలుకు ముద్దు పెట్టుకొనక ఉండునట్టి 7,000 మందిని నేను నా కోసం ఏర్పరచుకున్నాను. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు ఎవరో తెలుసా? అద్భుతంగా చూడండి, అక్కడ 2 మాటలు అంటున్నాడు. ఒకటి, బయలుకు మోకాళ్ళు ఉండని వారు. బయలు అని అంటే అన్య దేవత, లోక సంబంధమైన వాటికి, శాపగ్రస్తమైన వాటికి మోకరించని వాడు నాకు కావాలి. 2, దానికి ముద్దు పెట్టుకొని వాడు కావాలి. ఇప్పుడు ఆ మాట మీరు ఆలోచించండి. ఎవరైనా పూజ చేస్తాడు కానీ ముద్దు పెట్టుకుంటాడా? ఎవరైనా దాన్ని ఆరాధిస్తారు కానీ దాన్ని ముద్దు పెట్టుకోరు కదా. అంటే అర్థమేంటి? దాని పైన నన్ను స్తుతిస్తూ, పైన నన్ను ఘనపరుస్తూ లోక సంబంధమైన వాటిలో చిక్కుకపోయే వారు నాకు అవసరము లేదు. హల్లెలూయా. పై భక్తి అండి. పెదవులు దేవునివి, జీవితం అంతా లోకానివి. ఏలి అంటున్నా, నేను ఒక్కనే ఉన్నాను ప్రభువా. ఏలియా, నువ్వు ఒక్కడి ఉన్నావు నువ్వు అనుకుంటున్నావు. 7,000 మంది నాకున్నారు. వారు ఎలాంటి వారో తెలుసా? బయలుకు ముద్దు కూడా పెట్టరు. వాళ్ళ ప్రేమ లోక సంబంధమైన వాటి మీద లేదు. వాళ్ళ ప్రేమ లోక సంబంధమైన వాటి మీద లేదు. ఇదిగో నా సంఘ బిడ్డలారా, నా దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటున్నాడో తెలుసా? పైన భక్తి చేసేవాడు కాదు, ముఖస్థుతి చేసేవారు కాదు. ముఖస్థుతి, పైన లేనిపోని మాటలు మాట్లాడేవారు, లేని ప్రేమ ఒలికించేవారు. అది చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను. ఆ మనిషి ఎంత టెరిఫిక్గా ఉంటాడు అని అంటే, అతడు నేరుగా మాట్లాడతాడు ఆ మాట. అదే యోబు పుస్తకం 32వ అధ్యాయం 22వ వాక్యం. అర్థమవుతుందండి? కీర్తనల పుస్తకం 78 37వ వాక్యం దయచేసి చదవండి. ముఖస్థుతి చేయుట, ఇదిగో బ్రదర్, ముఖస్థుతి చేయడం నా చేత కాదు. అలాగు నేను చేసిన ఎడల నన్ను సృష్టించిన నా దేవుడు నన్ను శీఘ్రముగా. ఇప్పుడు ముఖస్థుతి చేసేవాడు భవిష్యత్తు ఏమైనా ఉందా, లేకపోతే కథమవుతారా? చెప్పండి. ముఖస్థుతి చేసే భక్తులకు, ముఖస్థుతి చేసే పాస్టర్లకి, లేనిపోని మాటలు చెప్పి గ్యాస్ కొట్టే బాపతి బ్యాచ్ అంతటికి ఇక్కడ బైబుల్ చెప్తుంది, ముఖస్థుతి చేయడం నా చేత కాదు. అంటే అర్థమేంటి? అందరిని తిట్టాలా, అందరిని కఠినంగా నువ్వేంది నీ లెక్కింది అనాలా? కాదు. ముఖస్థుతి చేయడం అంటే అర్థం ఏంటంటే, లేనిది ఉన్నట్టు ప్రేమ ఒలికించడం, లేనిది ఉన్నట్టు ప్రేమ ఒలికించడం. అర్థమవుతుందా? ఓ బాగానే పొంగిపోయినట్టు ప్రేమ నటించడం. అర్థమైందండి? ఉంటుంది. మరి నా మాటలు అర్థం చేసుకోండి. లోకమంతా దీంతోనే నిండింది, లోకమంతా దీంతోనే నిండింది. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ముఖస్థుతి, 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 ముఖస్థుతి చేసేయడం నా చేత కాదు. స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్తున్నాడు ఈ మనిషి. ఇతని పేరు ఎలీహు. అతడు అంటున్నాడు, నేను ముఖస్థుతి కనుక నేను చేస్తే, నీ ముందే నేను గౌరవించి చాటుకు తిట్టే బ్యాచే కనుక నేను అయితే, ఆకాశంలో ఉన్న దేవుడు నన్ను శీఘ్రముగా నష్టము చేస్తాడు. నష్టం. ఈ విశ్వాస యాత్రలో ఎంతో మందిని నేను చూసుకుంటూ వస్తున్నాను. మనిషి ముందు ఒకలాగా ఉంటారు, ఆ తర్వాత గురించి భయంకరంగా చెడు మాట్లాడతారు.
వినండి. ముందు అయ్యా చాలా తీపి కలిగిన మాటలు. ఇప్పుడు నీ ఇంట్లో భార్య మాటలు విను. బయట ప్రేమించే లంగ పనులు చేసి ఉంటారు కదా మనుషులు, వాళ్ళ మాట విను. అక్కడికి ఇక్కడికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. ఇక్కడనేమో కఠినంగా మాట్లాడతారు, అక్కడ మాత్రం లేని పోని దలీలా మాట్లాడుతుంది. నిజంగా నా మీద ప్రేమ ఉంటే, నిజంగా నా మీద ప్రేమ ఉంటే నీ సీక్రెట్ చెప్పు, నీ ఏటీఎం కార్డ్ నెంబర్ చెప్పు, నీ బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్పు. ఈ మాట నిజంగా భార్య అడుగుతుందా? అడగదు. దలీలా అడుగుతుంది. ఇంత ఈ మాటలన్నీ ఇలా లేనిపోని ప్రేమలు ఒలకబోసే బ్యాచ్ ఇదే. ఈ సేవలో నేను చూశాను అలాంటి సేవకులను. విశ్వాస యాత్ర చేస్తున్నప్పుడు కూడా అలాంటి విశ్వాసాలను చూశాను. లేని ప్రేమ సంఘములో సేవలో సేవకుల దగ్గర నటించిన వారు ఈరోజు చాలామంది ఎప్పుడో ఖతమైపోయారు. బైబిల్ చెప్తుంది, నేను చెప్తలేదు. బైబిలే స్ట్రైట్ ఫార్వర్డ్గా దేవుని వాక్యం స్ట్రైట్ క్లియర్ కట్గా చెప్తున్నది. నేను గనక ముఖస్తుతి చేసే సేవకుడనైతే, నేను గనక ముఖస్తుతి చేసే విశ్వాసినైతే, ఆకాశములో ఉన్న నా సృష్టికర్త అయిన నా దేవుడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చేస్తాడు. సృష్టికర్త అయిన దేవుడు అభివృద్ధి కాదు, నిర్మూలన చేస్తాడట. ఎందుకు? నువ్వు పెదవులతో మాట్లాడుతున్నావు. ముందొకటి లోపటొకటి, ఇక్కడ బాగానే మాట్లాడతావు, బయటకు పోయి మళ్ళీ ఒకలాగా మాట్లాడతావు. సేవ నువ్వు ఏదో ప్రేమిస్తున్నట్టు నటిస్తావు, బయట పోయి సేవ గురించి మళ్ళా పాడు పనులు చేస్తూ సేవ గురించి చెడ్డగా మాట్లాడతావు. నా సంఘ బిడ్డలారా, ఇదొక భయానకమైన అదృశ్యంగా సంఘ వ్యవస్థలో జరిగే ప్రమాదం ఇది. దానికి నువ్వు బానిస కాకు. దేవుడు ఎలాంటి వారిని కోరుకుంటున్నాడో తెలుసా? బయలుకు ముద్దు పెట్టని వాడు కావాలి, కపటమైన ప్రేమ చూపని వాడు కావాలి, కపటమైన భావజాలం లేనివాడు కావాలి. లాభము కోసం మనుషులను పొగడేవారు కావద్దు. ఆయనకు లాభాల కోసం మనుషులను పొగడేవారు అతనికి అవసరం లేదు. ప్రియమైన సంఘ బిడ్డలారా, అదే కీర్తన పుస్తకంలో 78వ కీర్తనలో 37వ వాక్యం చదువుంది ఒకసారి. నోటి మాటతో వారు దేవుణ్ణి ముఖస్తుతి చేశారు, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకేరే. హల్లెలూయా. బొంకడం అంటే అబద్ధం. చెప్పండి, ఏంటి? అబద్ధం. ఈ ముఖస్తుతి చేసే వారి మీద ఒక ఆత్మ ఉంటుంది. బాగుండండి, నా వైపు చూడండి. ఎవరైతే గ్యాస్ కొట్టే బాపత ఉంటుంది చూడండి, వాళ్ళ మీద ఒక అభిషేకం ఉంటుంది. ఏంటి అభిషేకం అంటే? అబద్ధపు ఆత్మ ఉంటుంది వాళ్ళ మీద, అబద్ధపు ఆత్మ ఉంటుంది. ఎలాగో ఆల్రెడీ ఇక్కడ మీకు చూపించాను. వాళ్ళు నీ ఎదుట బొంకారు. ఏం చేశారట? బొంకారు, ముఖస్తుతి చేశారు. ప్రభు వాళ్ళ నీ దగ్గర లేని భక్తి ఉన్నట్టు చూపించుకున్నారు, లేని విశ్వాసం ఉన్నట్టుగా చూపించారు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఏలియా, నాకు ఈ పట్టణంలో బయలును ముద్దు పెట్టుకునే వాళ్ళు నాకు 7,000 మంది ఉన్నారయ్యా. సంఘములో బయలుకు ముద్దు పెట్టని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ముఖస్తుతి చేయకుండా యథార్థంగా బ్రతికేవారు. మంచి మాట్లాడడం తప్పని చెప్తలేదు. ఇక్కడ ఏం మాట్లాడావో సాటు కూడా అదే మాట్లాడు. ఇక్కడ ఏం మాట్లాడావో సాటు కూడా అదే మాట్లాడు. ముఖస్తుతి అని అర్థమైంది. ఇక్కడ శబాష్ అన్నావు, అక్కడ పోయి తిడుతున్నావు. ఇక్కడ చాలా మంచోడు అన్నావు, బయటకు పోయి బూతులు తిడుతున్నావు. ఇక లేని ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నావు. ఆ తర్వాత ఇంకో మనిషితో మాట్లాడుతున్నప్పుడు వేస్ట్ అండి అని అంటున్నావు. దీన్ని అంటారు ముఖస్తుతి. ముఖస్తుతి ఎవడి నోట్లో నుంచి వస్తుందో వాళ్ళ మీద ఒక ఆత్మ ఉంటుంది. బాగా వినండి, నేను ఈ పరిచర్యలో
చాలామంది సేవకులను చూశాను, చాలా గ్యాస్ కొడతారు నాయకుల దగ్గర, విశ్వాసుల దగ్గర. అర్థమైందండి? అదంతా గ్యాసే, అంతటిదే నాకు తెలుసు. కొట్టి 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 ఏదో రోజు పంపు ఫెయిల్ అవుతుంది, బుగ్గ పగులుతుంది. ఇంకెంతసేపు కొడతాం? కొట్టే బ్యాచ్ అంతా ఒకరోజు పోతుంది. అర్థమవుతుందా? మేలు చేసేవాడు ఖచ్చితంగా మాట్లాడతాడు. ఎక్కడ ఖచ్చితమైన మాట ఉందో అక్కడ మేలు ఉంది. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీకు ట్రాన్స్ఫర్ అయ్యింది అనుకో, అన్నా ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలనుకుంటున్నాను అని అన్నావు అనుకో, బ్రదర్ నీలాంటి వెళ్ళిపోతే ఎట్లా సేవకి? ఇంతమంది విశ్వాసుల్లో నువ్వే ఎంతో గొప్ప, కాస్త తోడుగా ఉన్నావు అని అనుకుంటే నువ్వు ట్రాన్స్ఫర్ అయిపోతే ఎట్లా? ఆలోచించు. నువ్వు లేకపోతే కష్టం సేవలో. నీకు తెలుసు కదా, ఎవరు లేరు నమ్మకస్తులు అని అన్నాను అనుకో, ప్రమోషన్ క్యాన్సిల్ చేసి పెడతాడు ఆయన. ప్రమోషన్ ఏం చేస్తాడు? అదే కొంచెం దాన్ని ప్రసంగం మార్చి చెప్పినామనుకో, ఆలోచించు, అది వెళ్ళడం దైవ చిత్తం కాదు. నీకు ట్రాన్స్ఫర్ అని దుష్టుడు నీ ముందు ఒక ఎరబెడుతున్నాడు, కానీ అది ప్రభు ప్రణాళిక కాదు. నువ్వు అక్కడ పోయినాక పాడవుతావు, నువ్వు ఆలోచించుకో అని ఇట్లా చెప్పామనుకో, అంటే నేను ఇక్కడ నుంచి పోతే ఈయనకు ఏదో నష్టమవుతుందని నేను అనవసరంగా ఇరికిస్తున్నాడు అని అంట. ముఖస్థుతి కావాలి ప్రజలకి. హల్లెలూయా. చెప్పండి, ఏం కావాలి? ముఖస్థుతి. పరిశుద్ధ గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు, నేను ముగిస్తున్నాను వినండి. అతని పేరు చదువుతారు ఒకసారి, 2వ దినవృత్తాంతముల పుస్తకం 18వ అధ్యాయం 19వ వాక్యం నుండి చదవండి ఒకసారి. ఆహాబు అనే రాజు ఉన్నాడు. చూడండి, పైకి పితల్లెక్కెత్తండి. ఇతడు ఇశ్రాయేలీయుడే. ఇతని భార్య పేరు యెజెబెల్. ఇతడు పరిపాలన చేస్తున్నాడు. ఆహాబు పరిపాలన చేస్తున్న దినాలు. ఇశ్రాయేల్ రాజు కదండి, ఏదైనా పని చేయాలంటే సేవకులను అడుగుతారు. చెప్పండి, ఎవరిని అడుగుతారు? చెప్పండి, ఎవరిని అడుగుతారు? ఒక అన్యజనుడైతే, రాజు అయితే పూజారులను అడిగినట్టుగా, ఒక దేవుని సంబంధమైన ప్రజలు కనుక యుద్ధానికి వెళ్ళాలన్నా, మందిరం కట్టాలన్నా, ఏదైనా మంచి చెడు కార్యక్రమాలు ఏదైనా చేయాలన్నప్పుడు దైవజనులకు అప్రోచ్ అవుతారు. అయ్యా, మేము ఇలా చేయాలనుకుంటున్నాం, దైవజనుడా చేయమంటావా? దేవుని ఆజ్ఞ ఏంటి అని అడుగుతారు. ఇశ్రాయేలు రాజులు అలా అడుగుతారు. ఇప్పుడు ఇశ్రాయేలు రాజుకి యుద్ధానికి వెళ్ళాలని ఉంది. సిరియా సైన్యం మీదకి, సిరియా దేశం మీదకి యుద్ధానికి పోవాలని అనుకుంటున్నాడు ఈ మనిషి. బాగా వినండి. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలా వద్దా, వెళ్తే గెలుస్తామా లేదా అన్న సంగతి ఇప్పుడు ఎవరికి అడగాలి? సేవకులకు అడగాలి. చెప్పండి, ఎవరికి అడగాలి? చెప్పండి అమ్మ, నోరుతో చెప్పండి, ఎవరికి అడగాలి? అందరిని పిలిపించాడు. ఆయన దగ్గర 400 మంది పాస్టర్లు ఉన్నారు. బాగా పెద్ద మినిస్ట్రీ. ఎంతమంది పాస్టర్లు ఉన్నారు? 400 మంది. అందరిని పిలిచాడు. రాజు పిలుస్తున్నాడు అని చెప్పగానే అందరు వచ్చేసారు. అందరు కూర్చున్నాడు. రాజు అంటున్నాడు, అయ్యా దైవ సేవకులారా, నేను సిరియా దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాలని నా మనసులో ఆశపడతాను. ఆ దేశంను గెలిచి ఆ దేశంను కూడా మన దేశంలో కలుపుకోవాలని నా మనసులో తపిస్తున్నాను. మీరేమంటారో? దేవుని ఆత్మ మీ మీద ఉంది కదా, మీరు ప్రార్థన చేసి చెప్పండి, నేను వెళ్ళాలా వద్దా? 2 పోయితే ఓడిపోతానా గెలుస్తానా అని అనగానే 400 మంది. ఇదంతా భజన బ్యాచ్. చెప్పండి, ఏం బ్యాచ్ ఇది? చెప్పండి, ఏం బ్యాచ్? భజన. భజన అంటే నువ్వు తా అన్నావు అనుకో, నేను తాందాను అనాలి అంతే. మళ్ళీ తా అనద్దు, నీకు సపోర్ట్ చేయాలి. అయ్యా
రాజా నువ్వు వెళ్ళి జయం పొందుకుంటున్నావు. నువ్వు గొప్ప వధ చేయబోతున్నావు. నువ్వు ఒక్కొక్కరిని యుద్ధ రంగంలో 1000 మందిని చంపబోతున్నావు. ఇదిగో ఇప్పుడే దేవుని ఆత్మ ఈ స్థలములో నుంచి ప్రవేశించింది. దేవుని ఆత్మ నాతో మాట్లాడుతుంది. నువ్వు యుద్ధంలో గెలుస్తావు, నువ్వు పరాక్రమం చూపుతావు, అద్భుతమైన విజయం వస్తుంది అని 400 మంది జై 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 అని పలుకుతున్నారు. అతని పక్కన ఇంకొక రాజు ఉన్నాడు. అతని పేరు యెహోషాపాతు. ఎందుకో డౌట్ వచ్చింది, అందరు జై అంటున్నారు ఏంది అని చెప్పి అతను అంటాడు, అయ్యా వీళ్ళు కాకుండా ఇంకెవరు లేడా ఇక్కడ పాస్టరు అని అన్నాడు. వినండి, వీళ్ళు కాకుండా ఇక్కడ ఇంకెవడు లేడా అని అంటే ఆహాబ్ అంటాడు, ఉన్నాడయ్యా ఒకడు, అని పేరు మీకా. చెప్పడం పేరు ఉన్నాడు, ఒక్కడున్నాడు. ఆడు ఇందులో కలవడు, ఆడు వేరు. కానీ సమస్య ఏంటంటే ఆడు ఎప్పుడు నాకు కీడే చెప్తాడు తప్ప మంచి చెప్పడు. అందుకే ఆయన అంటే నాకు నచ్చదు. చూడండి, రాజు ఎంత భజన బ్యాచ్ని పోగేసుకున్నాడు చూడండి. అప్పుడు యెహోషాపాతు అంటాడు, అట్లా అనొద్దు, ఆయన కూడా సేవకుడే కదా, ఆయన కూడా పిలిపించు. ఆయన ఏమంటాడో చూద్దాం. ఈ 400 మంది వెళ్ళండి విజయం గెలుస్తావు అంటున్నారు కదా, వీళ్ళు అన్య ప్రవక్తలు కాదు, బాగా వినండి, వీళ్ళు కూడా యెహోవా ప్రవక్తలే. విన్నారా? వీళ్ళు కూడా అయ్యగారులే, వీళ్ళు కూడా రెవరెండ్లే అంతా. కానీ రాజు పెంచి పోషిస్తూ రాజు వేసే ఎంగిలి మెతుకులకు కకృతి పడి భజన చేసే బ్యాచ్ ఇది. ప్రభు ప్రణాళికను స్పష్టంగా తెలుసుకొని ఎవరు ఏమనుకున్నా స్పష్టంగా చెప్పగలిగే ధైర్యం లేదు. అలా చెప్పగానే ఒక సైనికుడు చెప్పాడు, బాబు నువ్వు కూడా వెళ్ళు, ఆ మీకా ప్రవక్త ఎక్కడ ఉన్నాడో ఆయనను పిలుచుకరా అని చెప్పాడు. వినండి బాగా, ఒక సైనికుడు వెళ్ళాడు. ఈ సైనికుడు అప్పటిదాకా ఈ 400 మంది ఏమేం చెప్పారో, అక్కడ ఏం జరిగిందో అంత విన్నాడు, చూస్తున్నాడు. ఈ మనిషి వెళ్ళి, అయ్యా మిమ్మల్ని రాజు రమ్మంటున్నాడు. అవునా, దేనికి, ఏం జరుగుతుంది అక్కడ అని కామన్ ఇన్ఫర్మేషన్ కోసం అడిగాడు. ఇప్పుడు ఈయన అంటాడు, అయ్యా అక్కడ రాజు సిరియా దేశం మీదకి యుద్ధానికి పోవాలని ప్లాన్ వేస్తున్నాడు. ఆ ప్లాన్ వేసి 400 మంది నీ తోటి ప్రవక్తలు ఉన్నారే వాళ్ళందరినీ పిలిపించి నేను యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని అడుగుతున్నాడు. వాళ్ళందరూ వెళ్ళు వెళ్ళు వెళ్ళు, విజయం వస్తుంది, జయం వస్తుంది అని అంటున్నారు. నా మాటను నువ్వు కూడా అట్నే చెప్పు, అందుక నువ్వు కూడా అట్నే చెప్పు, అనవసరంగా ఎందుకు రిస్క్ తీసుకుంటావు అని పోయినోడు చెప్పు. ఈయనన్నాడు, నేను వాళ్ళు చెప్పినట్టు ఎవరు చెప్పినట్టు కాదు, నాకు దేవుడు ఏం చెప్తే నేను అదే చెప్తా అని అన్నాడు. వచ్చాడు, మీకా దైవజనుడా నేను యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాను, ఏమంటావు? వీళ్ళైతే 400 మంది ప్రవక్తలు వెళ్ళు విజయం అవుతుంది అని అంటున్నారు, నువ్వేమంటావు అని అంట. అయ్యా వెళ్ళు, అందరు వెళ్ళమంటున్నారు కదా, వెళ్ళు అని అన్నాడు. అందరు అంటున్నారు కదా అనకు, నీతో దేవుడు ఏమని చెప్పాడా? అప్పుడు సేవకుడు, అయ్యా నీవు వెళితే నువ్వు బతికి తిరిగి రావు, నీవు వెళితే పానముతో రావు, చావడము ఖాయం. నీ కుటుంబం దిక్కులేనిది అవుతుంది, నీ రాజ్యం దిక్కులేనిది అవుతుంది. నీ గురించి నా ప్రభు దగ్గర నేను మొరపెట్టినప్పుడు ప్రభు నాతో చెప్పిన మాట, ఒక కాపరి చచ్చిపోతే గొర్రెలు ఎలా చెదిరిపోతాయో నీ దేశమంతా పతనం కాబోతుంది, నా మాట విను, నువ్వు వెళ్ళకు అనగానే ఈ 400 మంది ప్రవక్తలు అన్నారు, రే ఎక్కడ చెప్పారా దేవుడు నీకు, నా దగ్గర నుంచి వచ్చిన దేవుడు నీ దగ్గరికి ఎప్పుడు వచ్చారా అని గొడవ స్టార్ట్ అయింది. ఆ గొడవ స్టార్ట్. ఒక సేవకుడైతే నేరుగా అతని చంప మీద దెబ్బ కొట్టేశాడు. ఇప్పుడు రాజు అంటాడు, నేను చెప్పానా ఈడెప్పుడు నాకు రివర్స్గా చెప్తాడని, చెప్పాను కదా, ఈడెప్పుడు నా శుభాన్ని కోరడు, నేను ఎప్పుడు రివర్స్లో చెప్తాడు ఈయన అని చెప్పగానే, అయ్యా నేను చెప్పింది వాస్తవం, నా మాట వినకపోవడం నీ ఇష్టం, నీవు కనుక యుద్ధానికి వెళ్ళి తిరిగి క్షేమంగా వస్తే నేను సేవకుడనే కాదు అని అంటాడు. ఇప్పుడు రాజు అంటాడు,
400 మంది పోయి విజయం సాధిస్తావంటే నువ్వెప్పుడు నా గురించి అపశకన మాటలు మాట్లాడతావు. రేయ్, నేను యుద్ధానికి పోయి వచ్చేంత వరకు వీడిని జైలేయండి అని అన్నారు. చెప్పండి, సత్యం చెప్పేటోడికి జైలే. సత్యం చెప్పేటోడికి దిక్కుండదు. ఖచ్చితంగా చెప్పేవాడికి ప్రజలు నచ్చరు. ప్రేమించేవారు అంటే గ్యాస్ కొట్టే మాటలు కావాలి. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చాలామంది స్టేజ్ల మీద గ్యాస్ కొట్టేవారు దొరుకుతారు. నేను మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను, గ్యాస్ కొట్టేవాడు తయారయ్యారు నీకనంటే నువ్వు త్వరలో నీ జీవితం కథమవుతుందని అర్థం. ఈ మనిషి 400 మాట నమ్మాడు, డౌట్ వచ్చింది. ఎంతకైనా మంచిదే, ఈడేమో పొమ్మంటున్నారు, ఈడేమో అద్దంటున్నారు, పోయి చూద్దాం. కానీ రాజులాగా కాకుండా వేషం వేసుకొని పోతా, నేను ఒక సైనికుడిలాగా పోతా, రాజు వేషం ఇంకొకరికి వేస్తా. ఎవరైనా యుద్ధం చేయాలి, చంపాలంటే రాజునే చంపుతాడు కదా అని ఈ మనిషి మామూలు వేషం వేసుకొని యుద్ధంలోకి వెళ్ళాడు. అక్కడ రాజు చెప్పాడు, మీరు అనవసరంగా సైనికులతో లొల్లి పెట్టుకోకండి, ఫస్ట్ రాజునే చేయండి అని చెప్పాడు ఆయన. ఈ సైనికులందరూ రాజును చూస్తున్నారు, రాజు దొరకడం లేదు. కారణం, రాజు సైనికుడు డ్రెస్ వేసుకున్నాడు, మారు వేషం వేసుకున్నాడు. ఈ సైనికులకు అర్థమైతలేదు, మా రాజేమో రాజును కొట్టండి, సైనికులను కొట్టకండి అని అన్నాడు. వీళ్ళనేమో రాజు ఎవడు కనబడతలేదని చెప్పి అడ్డి మారి గుడి దెబ్బ ఎవరికైనా దాకండి అని చెప్పేసి ఇగ్గి కొట్టేశాడు ఒకడు. అది నేరుగా పోయి రాజు గుండె గుచ్చుకపోయింది. హల్లెలూయా. ఎన్ని వేషాలు వేసినా సత్యం సత్యమే. హల్లెలూయా. రాజు గుండె గుచ్చుకుపోయింది. యూనిఫామ్ అంతా ఒకటే, కానీ అడ్డి మార్కుడి దెబ్బలో ఆనిక దాకింది పోయి. రాజు అంటాడు, గాయం దాకింది, ఇబ్బంది అవుతుంది, చేతనైతే లేదు, నేను రథంలోకి తీసుకపోండి, ఇంటికి తీసుకపోండి అన్నాడు. రథంలో ఎక్కించారు, రక్తమంతా పోయి చచ్చిపోయాడు. వినండి వినండి, ఏమైంది ప్రవచనం? ఏమైంది? 400 మంది ప్రవచనం. నా సంగమా, అబద్ధం. అబద్ధం అది తీపిగానే ఉంటుంది. సాతానుడు అవ్వతో మాట్లాడుతూ ఇది తింటే సూపర్ ఉంటుంది అన్నాడు, ఇది తింటే నువ్వు దేవతవైపోతావు అన్నాడు, ఇది తింటే నువ్వు దేవునిలాగా అయిపోతావు అన్నాడు. అబద్ధం తీపిగానే ఉంటుంది, సత్యం కాస్త కఠినంగా ఉంటుంది. కానీ ఈ మాయా జీవితంలో తీపికి అలవాటు పడకు, సత్యము చెప్పేవాడిని వెతుక్కో. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మేలును కోరే స్నేహితుడు నీ గాయం చేస్తాడు, నేను ఇబ్బందిగా మాట్లాడతాడు, నీకు కొంచెం కఠినంగా మాట్లాడతాడు, కానీ ఆ మాట నీకు ఒక భవిష్యత్తుని ఇస్తుంది, ఆ మాట నీకు ఒక ఆశీర్వాదాన్ని ఇస్తుంది, ఆ మాట నీకు భవిష్యత్తులో నీ స్థాయిని పెంచుతుంది. దైవజనుడైన ఏలియాతో దేవుడు అంటున్నాడు, ఏలియా, బయలుకు ముద్దు పెట్టని వారు నాకు కావాలి. ఎవరు కావాలి దేవునికి అని అంటే, ముఖస్తుతి చేసేవాడతో, ముఖస్తుతి చేసి ముద్దు మాటలు మాట్లాడేవాడతో, దేవునికి యథార్థంగా నిష్కపటమైన మనసుతో సత్యము కోసం నిలబడేవారు, సత్యము కోసం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవాడు కావాలి. ఈరోజు ఆలోచించి నువ్వు దేని కొరకు వెతుకుతున్నావు? ఈరోజు అబద్ధమైన మాటలు, అబద్ధమైన బోధలు, లేని పోని కల్పించి ఒక పేషెంట్ని, ఒక దేవుణ్ణి నమ్మిన వ్యక్తి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ పాలయ్యాడు, చాలా సివియర్గా ఉండే. సేవకులు వెళ్తున్నారు, ప్రార్థన చేస్తూ వస్తున్నారు, ప్రభువా నీ బిడ్డను బాగు చేయండి అని. కారణం, అతనికి చాలామంది సేవకులు పరిచయం. సేవకులకి ఆయన కలిగిన దాంట్లో సహకరించే వ్యక్తి ఆయన. చాలాసార్లు సేవకులు వెళ్తూ వస్తూ ఉంటారు. మేము కూడా ఒకరోజు పోయాం, అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ, బాగుండండి ప్రార్థన చేద్దాం అని అనుకుంటూ మాట్లాడుతూ ఉంటుంటే అతను నెమ్మదిగా ఇట్లా తీసి ఇలా పడేసాడు. ఇక ఇట్లా తీసి పడేసి ఏంటంటే, అప్పటిదాకా నమిలిన చెత్త అంతా ఇలా పెట్టుకున్నాడు. అదేంది, నువ్వు గుట్క తింటావా అని అంటే, అవునన్నా అంటే ఎవడు చెప్పలేదు నీ గుట్క తినద్దని.
ఎందుకు చెప్తారు? ఆయన ఇచ్చి 500 కావాలి అంతే. గుట్కా తినుడేంది? ఇది పద్ధతి కాదు. రోగాల పాలై హాస్పిటల్ పాలైనవు, ఇంకా ఈ దరిద్రం ఏంది? నువ్వు దేవుని బిడ్డవు, ఈ గుట్కా అంబార్లేంది అనేవాడని చెప్తే ఇంటికి రానివ్వరు. ఎంతోమంది వెళ్తున్నారు కానీ ఆవిడ చెప్పడు. వీళ్ళందరూ ఎవరు అని అంటే చదివిపించాడు కదా యూదా పుస్తకంలో, లాభము నిమిత్తం మనుషులను పొగిడేవారు. లాభం కావాలి నువ్వెవన్నగా, నువ్వెటనబోరే భవిష్యత్తులో అన్నా నా మాట ఇది మంచి పద్ధతి కాదు అన్న. దీనికి ఏమవుతుంది అన్నా? లేదు ఇది తప్పు, ఇది క్రమం కాదు. దేవుని సముఖంలో నువ్వు అపవిత్రమైన వాటి జోలికి వెళ్ళొద్దు అని చెప్తే, అవునా నాకు ఎవరు చెప్పలేదు కదా. నా ప్రియమైన సంఘ బిడ్డలారా, ఈరోజు ముఖస్తుతి చేసే ప్రజలు అధికమయ్యారు లోకంలో. లేనిది కల్పించి మనిషి ముందు పొగిడి, అర్థమవుతుందండి. అలాంటి బ్యాచ్ని 400 మందిని పెట్టుకున్నాడు ఈ మనిషి. బతికిచ్చారా ఆయన? ఏమన్నా బ్రదర్ బతికిచ్చారా? 400 మంది ప్రవక్తలు అని లేని అభిషేకాన్ని చూపించి లేని ప్రవచనాన్ని చెప్పింది ఏమైంది? అధ్వానంగా చంపారు ఆయనను, చంపారు. ఈ 400 మంది ప్రవక్తలు దేనికి? అబద్ధం చెప్పేవాడు దేనికి? సత్యం చెప్పేవాడికి జైల్లో పెట్టేశాడు. 400 మంది అబద్ధం చెప్పి లేనిది ఉన్నట్టుగా చెప్పి బాగుపడతావు వెళ్ళు అని చెప్పేవాడిని ఓ శబాష్ అన్నారు. ఎన్ని వేషాలు వేసుకున్నా దేవుని తీర్పు రానే వచ్చింది. అందుకనే ప్రభు వాక్యం చెప్తుంది, సంగమ పవిత్రమైన ముద్దు పెట్టుకొని అతన్ని సేవించాలి. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. యోవాబు అమాషాను ముద్దు పెట్టుకున్నట్లు చేసి, సహోదరుడా అని ముద్దు పెట్టుకున్నట్టే పెట్టుకొని కత్తి తీసి పొడిచేశాడు. అర్థమైందండి? అంటే పేరుకు ముద్దే, కింద కత్తి. యథార్థమైనటువంటి పశ్చాత్తాపం ఏంది? బైబిల్ చెప్తుంది, తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు తండ్రి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడట. ఇది ముద్దే, కానీ ఏ ముద్దు? ప్రేమతో. అయ్యో నా కొడుకు వచ్చాడు, అయ్యో నా కుమారుడు తప్పిపోయాడు అనుకున్నాను కానీ వచ్చాడు, బాగుపడ్డాడని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. యూదానేమో యేసయ్య చంపకు ముద్దు పెట్టుకున్నాడు కానీ వెనక బల్లాలు పెట్టుకున్న సైన్యాన్ని దాచిపెట్టాడు. ఈ ముద్దుకు ఆ ముద్దుకు తేడా ఉంది. ఓర్పా అత్తను ముద్దు పెట్టుకొని బాయ్ అని చెప్పింది. అత్త వెళ్ళిగా నీకు నాకు స్తోత్రం అని చెప్పేసింది. అదే బైబిల్ చెప్తుంది, దేవుని బిడ్డలారా, ఒక పాపాత్మురాలైన స్త్రీ పశ్చాత్తాపముతో నిండిపోయి యేసు ప్రభుల వారు తన ఇంటికి వచ్చినప్పుడు అత్తరు బుడ్డి అతని పాదాల మీద పోసి, ఇదిగో తల వెంట్రుకలతో అతని పాదములను తుడిసి పాదములను ముద్దు పెట్టుకున్నదట. చెప్పండి, ఎలాంటి ముద్దులు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి చూడండి. అబ్షాలోము ఉన్నాడు బైబిల్లో, అతనికి అధికారం కావాలి. చెప్పండి, ఏం కావాలి? అధికారం కావాలి. తన తండ్రి సింహాసనం విడిచిపెట్టేటట్టు లేడు. తండ్రిని ఎప్పుడు తీసేసి నేను సింహాసనం ఎక్కుదామా అని చూస్తున్నాడు. చూసి రాజు దగ్గరికి, రాజభవనానికి తండ్రిని కలవడానికి సమస్యలతో వస్తున్న ప్రజల దగ్గరికి వెళ్ళి, హాయ్ నమస్తే బాగున్నారా అని చెప్పేసి వాళ్ళు నమస్తే పెట్టకపోయినా ఈడే నమస్తే పెట్టి దగ్గర తీసుకొని కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటూ వచ్చాడట. ఎందుకు పెట్టాడు ముద్దు అని అంటే అందరినీ ఆని వైపు తిప్పుకోవడానికి. హల్లెలూయా. చదవ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అబ్షాలోం అందరిని ముద్దు పెట్టుకుంటున్నాడు. ఎలక్షన్ టైం దగ్గర పడిందంటే నువ్వు నమస్తే పెట్టకపోయినా ఎదురోడు నమస్తే బాగున్నావా, అక్క పిల్లలు అందరూ బాగున్నారా, నీ పిల్లల పేరు అడుగు ఒకసారి చెప్తాడేమో. అన్న నా పిల్లల పేరు చెప్పే ఒకసారి అడుగు, నమస్తే పెట్టి నన్ను అడుగు ఒకసారి చెప్తాడేమో. అక్కడికి అన్నీ తెలిసినట్టే. పిల్లలు మంచి చదువుతున్నారా, అక్క బాగుందా, అంతటి డ్రామా అంతా దగ్గర పడ్డాయి కదా. ఓటు కోసం, లాభం కోసం, ఇది అబ్షాలోం పొజిషన్ కోసం అండి. వచ్చిన పోయిన అందరిని ముద్దు పెట్టుకుంటున్నాడు. ఇలాంటి ముద్దు కాదు. ప్రభు అంటున్నాడు ఇదంతా బయలు ముద్దు. హల్లెలూయా. ఇదంతా ఎలాంటి ముద్దు? ఇదంతా బయలు ముద్దు.
దయ్యం ముద్దది. అర్థమవుతుందా? మీరు ఎప్పుడైనా గూగుల్లో కిస్ ఆఫ్ ఈవిల్ అని కొట్టండి, ఇంత పెద్ద కనబడుతుంది. హల్లెలూయా. దయ్యం ముద్దలు అవన్నీ, లేని ప్రేమను ఒలకబోసేటి అవన్నీ. అధికారం కోసం అబ్షాలోం నాకంటే మంచోళ్ళు ఉండొద్దని ముద్దు పెట్టుకున్నట్టే పొడిచి కత్తి తీసుకొని పొడిచిన యోవాబులాగా, 30 వెండి నాణాల కోసం నేను నడిపిస్తున్న దైవ సేనుడికి యొక్క దేవాది దేవుని కుమారుడైన ప్రభుని చెంప మీద ముద్దు పెట్టుకొని, బోధకుడా, అయ్యా గురువు గారు వందనాలండి, మీకు శుభము కలుగునుగాక అన్నట్టే అంటాడు. వెనక కత్తులు పెట్టుకుని వాళ్ళని పక్కకు పెట్టుకుంటాడు. ఆలోచించు. ముఖస్థుతి చేస్తున్నావా? నీ మీద ఒక అబద్ధపు ఆత్మ దాగి ఉంది. హల్లెలూయా. ముఖస్థుతి చేస్తున్నటువంటి వారికి ఉంటుంది, శీఘ్రముగా లయమవుతాడు. ముఖస్థుతిని నమ్మేవాడు ఇది ఆహాబులాగా అధ్వానంగా చేస్తాడు. ముఖస్థుతి చేసే సేవకులు ఉంటారు. నేను నిస్సిం ప్రార్థన మందిరానికి వెళ్ళడానికంటే ముందు నా దగ్గరకు వచ్చేవారు, చాలామంది వచ్చేవారు. మా చర్చికి రండి, నీకు ట్రెజరర్ పోస్ట్ ఇస్తాం, ప్రెసిడెంట్ పోస్ట్ ఇస్తాం, సంఘ పెద్ద చేస్తాం. ఇవన్నీ ఏంటంటే ముఖస్థుతి. నాకు ఏ పోస్టులు వద్దు, ఏమొద్దు, నన్ను నడిపించే సేవకుడు నాకు కావాలి, నాకు క్రమం చెప్పే సేవకుడు కావాలి. నన్ను శభాష్ అని అనకపోయినా మా అయ్యా, ఏ బాబు అది పద్ధతి కాదు అని చెప్పేవాడు నాకు కావాలి. హల్లెలూయా. కారణం రేపు నేను నిత్య నాశనంలో పడొద్దు, రేపు నిత్య నరకంలోకి వెళ్ళకొద్దు. నేను ఒక అభిమానిగా ఉండడానికి వీల్లేదు, అసలైన విశ్వాసిగా బతకాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. ఈరోజు చాలామంది అభిమానులు తయారైపోయారు సంఘాలలో. అర్థమవుతుందండి? ఫోటోలు పెట్టుకునేవారు, అర్థమైందండి, స్టేటస్లు పెట్టుకునేవారు, వాళ్ళ అభిమాన పాస్టర్లను చెప్పుకునేవారు. అర్థమవుతుందా? చాలామంది ఇంకో రకంగా చెప్తారు, నేను యేసయ్యతో బాప్తీసం తీసుకున్నాను, యేసయ్యతో బాప్తీసం తీసుకున్నా, యేసయ్యతో బాప్తీసం తీసుకున్నా. యేసు రక్తంలో మార్పు ఏం ఉండదు, యేసు రక్తంలో మార్పు ఏముండదు. ఒకవేళ యేసన్న గారు నీకు బాప్తీసం ఇస్తే రేపు జరగబోయే నువ్వు చేయబోయే పాపాలు కూడా ఏమైనా ఎక్స్క్యూజ్ ఉందేంది? ఉండదు. అంతా ఒకటే. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, పవిత్రమైన ముద్దు పెట్టుకొని దేవుణ్ణి మనము సేవించాలి. హల్లెలూయా. ముఖస్థుతి చేసేవారిగా కాక దేవుని సముఖంలో ముందు ఎలాగో వెనక అలాగే. ముందు ఏం మాట్లాడుతున్నామో వెనక కూడా అదే మాట్లాడాలి. దాన్ని అంటారు జీవితం. ముందు ఒకలాగా వెనక ఒకలాగా కాదు, మందిరంలో ఒకలాగా బయట సమాజంలో ఒకలాగా కాదు. బయలుకు మోకరించని, బయలుకు ముద్దు పెట్టని 7,000 మందిని దేవుడు ఏర్పరచుకున్నట్టుగా అలాంటి ఒక ఏర్పాటులో దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దయచేసి లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేస్తాం.